ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు tan ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ గురించి డిస్కస్ చేద్దాం. tan ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ గురించి తెలవాలంటే ఫస్ట్ tan ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుందో తెలవాలి. y ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఎక్స్. సరే, tan ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుంది కొంచెం ఒక రఫ్ ఐడియా కోసం tan ఎక్స్ y ఈక్వల్ టు tan ఎక్స్ అనే గ్రాఫ్ ఎలా ఉంటుంది? -π/2 తర్వాత -3π/2 3π/2 అట్ ఆల్ ఆడ్ π/2s, అన్ని ఆడ్ π/2s దగ్గర దీనికి వర్టికల్ అసిమ్ప్టోట్స్ ఉంటాయి. తెలిసే మనకి అసిమ్ప్టోట్స్ అంటే ఏంటంటే టాంజెంట్ టచింగ్ అట్ ఇన్ఫినిటీ, హైపర్బోలా టాపిక్లో వస్తుంది. ఓకే, నార్మల్గా ఏదైనా గ్రాఫ్ని ఇన్ఫినిటీ దగ్గర టచ్ చేస్తూ ఉంటే ఆల్మోస్ట్ అంటే టచ్ చేయదు అన్నట్టు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది, జస్ట్ దగ్గరలో కొంచెంలో మిస్ అవుతూ ఉంటుంది. వాటిని ఆ స్ట్రేట్ లైన్స్ని మనం అసిమ్ప్టోట్స్ అంటాం. అండ్ అసిమ్ప్టోట్ నీడ్ నాట్ టు బి a straight line. For different graphs there are asymptotes that are curves also. డిఫరెంట్ గ్రాఫ్స్కి కొన్ని అసిమ్ప్టోట్స్ కర్వ్స్ కూడా అవుతాయి. సరే, ఇక్కడ మాత్రం అసిమ్ప్టోట్స్ లైన్స్ అయినాయి. ఓకే రైట్. మనకి ఎట్లుంటుంది tan x గ్రాఫ్? ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. ఐ మీన్ యూ హ్యావ్ టు టేక్ దిస్ పై, ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోదు, -π ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోద్ది. ఇది y ఈక్వల్స్ టు tan x గ్రాఫ్. మనం తీసుకుంటే ఇక్కడ మరి ఈ ప్లేసెస్ ఇది 1 1 అవుతుందా? 1 1 అవ్వట్లేదు. హారిజాంటల్ లైన్ టెస్ట్ చేస్తే ఇక్కడ 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 ఇలా టచ్ అవుతుంది. సో మనం డొమైన్ కొంచెం తీసుకోవాలి, క్లిప్ చేసేయాలి. ఎక్కడి వరకు క్లిప్ చేద్దాం? రేంజ్ మొత్తం వచ్చేలాగా. దీని డొమైన్ ఏంది? r -2n+1/2, 2n+1 × π/2. ఆల్ ఆడ్ π/2s ఆర్ ఎక్స్క్లూడెడ్. అది డొమైన్. రేంజ్ ఏంది? r -∞ నుంచి వెళ్ళి ఇన్ఫినిటీ వరకు మొత్తం రేంజ్ వస్తుంది. సో మనకు డొమైన్ ఏమో r -2n+1 × π/2, రేంజ్ ఏమో -∞ to ఇన్ఫినిటీ. -∞ to ఇన్ఫినిటీ రేంజ్ మొత్తం వచ్చేలాగా డొమైన్ని కట్ చేయాలి. ఏం చేస్తామంటే -π/2 నుంచి π/2 తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ -π/2 to 0, ఈ నెగిటివ్ వాల్యూస్ మొత్తం -∞ to 0 వస్తాయి. 0 to π/2 తీసుకుంటే 0 to ఇన్ఫినిటీ వరకు మొత్తం ఇవన్నీ వస్తాయి. సో -π/2 to π/2 is enough. దిస్ డొమైన్ ఈజ్ ఎనఫ్. సో డొమైన్ని నేను ఏమని తీసుకుంటున్నా? -π/2 to π/2 ఓపెన్ బ్రాకెట్స్, బికాస్ దెర్ ఆర్ వర్టికల్ అసిమ్ప్టోట్స్. అండ్ రేంజ్ r, రేంజ్ r అని తీసుకుంటున్నా. దట్స్ ఇట్. తీసుకున్నాక మనం ఇప్పుడు ఏం చేయొచ్చు? ఈ tan ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ డ్రా చేయొచ్చు. ఎలా డ్రా చేస్తాం? ఇలా తీసుకుంటాం, ఇలా తీసుకుంటాం. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా π/2, ఇక్కడ -π/2, π/2, ఇక్కడ -π/2 తీసుకుంటే π/2 నుంచి π/2 వరకు ఎట్లుంటుంది గ్రాఫ్? -π/2 నుంచి π/2 వరకు ఎలా ఉంటుంది గ్రాఫ్? ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది గ్రాఫ్. రైట్. సో -π/2 నుంచి π/2 ఈ పాయింట్ ఎక్కడ? -π/2, π/2, π/2 అనే పాయింట్ అన్నట్టు. x యాక్సిస్ మీద π/2 ఉంది, y యాక్సిస్ మీద π/2 ఉంది. π/2, π/2 అనే పాయింట్ ఇది. 0, 0 అని ఇది. -π/2 to -π/2, ఈ పాయింట్ ఏది? ఇది. సో ఈ 3 పాయింట్స్ని జాయిన్ చేస్తే మనకు వచ్చేది ఏంది? y = x లైన్. రైట్. y = π/2 ఏది? ఇది. y = -π/2 ఏది? ఇది. ఇది యాక్చువల్గా y = tan x గ్రాఫే. అండ్ దిస్ ఇస్ y = x లైన్. ఇప్పుడు y = tan ఇన్వర్స్ x మనం గీయబోతున్నాం. ఎలా గీస్తామంటే మనకు తెలుసు, పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే పని అయిపోద్ది.
ట్యాన్ పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ట్యాన్ 0 0, ట్యాన్ π/2 ఇన్ఫినిటీ, తర్వాత ట్యాన్ -π/2 -ఇన్ఫినిటీ. ఇది తెలుసు మనకి. సో దీన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది, tan 1x కోసం 0, 0 అవుతుంది, ఇది ఇన్ఫినిటీ π/2 అవుతుంది, ఇవి -ఇన్ఫినిటీ టు -π/2. అంటే ఎక్స్ యాక్సిస్ మీద 0 తీసుకుంటే 0నే వస్తుంది tan 1x కూడా, అంటే ఆరిజిన్ని టచ్ అవుతుంది, ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఆ తర్వాత ఎక్స్ యాక్సిస్ మీద ఇన్ఫినిటీ తీసుకుంటే π/2. ఎక్స్ యాక్సిస్ మీద ఇన్ఫినిటీ అంటే ఎక్కడ ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ డివైడ్ దిస్ లైక్ దిస్. ఎక్స్ యాక్సిస్ మీద ఇన్ఫినిటీ అంటే సమ్ ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది, అంతే కదా. ఈ గ్రాఫ్ వేరు ఒకటే అనుకున్నారు, ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా వెళ్ళిపోతున్నప్పుడు వాల్యూ ఏం రావాలి, π/2. అంటే ఇలా వెళ్ళిపోతున్నప్పుడు వాల్యూ π/2 కాబట్టి సమ్వేర్ అరౌండ్ దిస్, అంటే ఇక్కడ ఒక ఇక్కడ అసిమ్టోట్ గీసినాం, ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు గ్రాఫ్. మనం తెలుసుకోవాలి జస్ట్ రఫ్గా, ఒక రఫ్ ఐడియా కోసం. ఇక్కడ -ఇన్ఫినిటీ టు -ఇన్ఫినిటీకి -π/2 వచ్చింది, అంటే ఎక్స్ యాక్సిస్ -ఇన్ఫినిటీ ఇది, దానికి వై యాక్సిస్ మీద -π/2 రావాలి, ఇది అంటే ఇలా ఇక్కడ అలా జస్ట్ అది పాయింట్లు కాదు, జస్ట్ అలా మార్కింగ్ అనుకోండి. సో గ్రాఫ్ ఎలా వస్తుంది ఇప్పుడు, ఇది ఇలా వచ్చింది కాబట్టి దీనికి విత్ రెస్పెక్ట్ టు y = x రిఫ్లెక్షన్ ఎలా అవుద్ది, ఆబ్వియస్లీ ఇలా అవుద్ది. అలా ఇలా గుడ్డిగా చెప్తామని చెప్పేసి అంటే కావాలంటే మీరు మొత్తం పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసి తీసుకోవచ్చు, పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసి కావాల్సిన పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసి గ్రాఫ్ గీసేసుకోవచ్చు. ఇలా వస్తుంది. ఇంకో వింగ్ ఇది ఇలా వెళ్తూ ఇలా వస్తుంది, ఇలా వచ్చి ఇలా రావడం అన్నట్టు tan 1x గ్రాఫ్. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ π/2 ఉంటుంది, ఇక్కడ -π/2 ఉంటుంది. హియర్ వీ హ్యావ్ హారిజాంటల్ అసిమ్టోట్స్. జీరో అనే పాయింట్ని టచ్ అవుతూ ఉంటుంది ఆబ్వియస్లీ. -ఇన్ఫినిటీ పెట్టినప్పుడు -π/2, సో ఇక్కడ ఇన్ఫినిటీ పెట్టినప్పుడు π/2, సో ఇక్కడ ఈ రెండింటిని కనెక్ట్ చేస్తాం. ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది సమ్వేర్ లాగ్ దిస్. క్వాలిటేటివ్గా గీయడం ఇది, క్వాంటిటేటివ్గా కాదు. క్వాలిటేటివ్ అంటే జస్ట్ ఆ లుక్ రావడం కోసం. y = tan 1x అనే గ్రాఫ్ క్వాంటిటేటివ్గా తీసుకున్నా కానీ ఇదే లుక్ ఉంటుంది అన్నట్టు. సో కరెక్ట్ పాయింట్స్ పెడితే y యాక్సిస్ మీద అవే వస్తాయా అంటే అవి ఖచ్చితంగా చెప్పలేం, నేను గ్రాఫ్లో గీస్తలేం కదా, జస్ట్ క్వాలిటేటివ్గా గీయడం. ఈ షేప్లో ఉంటుంది y = tan 1x అనే గ్రాఫ్. ఇక్కడ చూసుకుంటే ఇది సేమ్ ఇలా వచ్చి ఇలా. ఎందుకు గీసా అంటే y = tan x గ్రాఫ్ ఎలా ఉంటుందో ఒక ఐడియా రావడానికి అన్నమాట. ఇలా వచ్చి ఇలా ఉంది, దీనికి విత్ రెస్పెక్ట్ టు y = x రిఫ్లెక్షన్ ఏమి వస్తుంది, ఇది ఇలా ఉంది కాబట్టి దీనికి రిఫ్లెక్షన్ ఇలా వస్తుంది. ఇంకో వింగ్ ఏంది tan x, ఇది ఇలా ఉంది కాబట్టి దీని రిఫ్లెక్షన్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. సో దిస్ ఇస్ అ గ్రాఫ్, ఇట్లా వచ్చి ఇట్లా. అదే మనం సింపుల్గా తీసుకుంటే ఇలా. సో మనం దీని ప్రాపర్టీస్ కొంచెం డిస్కస్ చేద్దాం. ప్రాపర్టీస్ డిస్కస్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈజ్ దిస్ అన్ ఆడ్ ఫంక్షన్ ఆర్ ఈవెన్ ఫంక్షన్? ఆడ్ ఫంక్షన్, ఈవెన్ ఫంక్షన్? ఆబ్వియస్లీ మనకు దీని నుంచి తెలిసిపోతుంది ఆడ్ ఫంక్షన్ అది. సెకండ్ వన్ ఈస్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్. ఇది ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ప్యూర్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్, ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది, సో ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. థర్డ్ పాయింట్ ఏం తీసుకోవచ్చు మనం, d/dx తీసుకోవచ్చు. వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ దిస్ గ్రాఫ్, d/dx ఆఫ్ tan 1x, విచ్ ఈస్ 1/1 + x². మనకు తెలిసి ఇది ఆల్రెడీ. ఈ గ్రాఫ్స్ అన్ని చెప్పినాక నేను ప్రాబ్లమ్స్లోకి వెళ్తా. గ్రాఫ్స్ రావాలి ఫస్ట్. గ్రాఫ్స్ ఆర్ సో ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. తర్వాత ఇంకేం చేసుకుందాం, మ్యాక్సిమం వాల్యూ π/2, అంటే
π/2 అని మ్యాక్సిమం వాల్యూ అని డిఫైన్ చేయొద్దు. మ్యాక్సిమం వాల్యూ అనేది మ్యాక్సిమం వాల్యూ π/2 అవుతుంది. కానీ అంటే ఓపెన్ బ్రాకెట్ π/2 అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ పాయింట్కి π/2 వస్తుందో చెప్పలేము, ఎందుకంటే వాటికి హారిజాంటల్ అసిమ్ప్టోట్ కదా, ఈ పాయింట్కు π/2 వస్తుందని చెప్పలేము. సో మ్యాక్సిమం వాల్యూ ఇదని చెప్పలేము కాబట్టి మ్యాక్సిమం వాల్యూ లేదు. -π/2 మినిమం వాల్యూ ఇదని చెప్పలేము కాబట్టి ఇది లేదు. సో జస్ట్ ఓపెన్ బ్రాకెట్ అసిమ్ప్టోట్స్ అప్రోచింగ్ -π/2 for all the negative values of x as extending to -∞, the values are approaching to -π/2 in the y-axis, and for all the positive values of x-axis as extending to infinity, positive infinity, the values are the y value is approaching towards π/2. ఇలా π/2 దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది గ్రాఫ్. బట్ టచ్ అవ్వదు, ఎప్పుడైనా ఎగ్జాక్ట్గా టచ్ అవ్వదు, ఇంటర్సెక్ట్ అవ్వదు. సో ఇది y = tan 1x అనే గ్రాఫ్. y = tan 1x అనే గ్రాఫ్ చాలా చాలా ఇంపార్టెంట్. లాగ్ ఫంక్షన్ తోటి కూడా, దీనికి log x ఫంక్షన్ తోటి కూడా మనకు దీనికి కనెక్షన్ ఉంటుంది అన్నట్టు. సో తర్వాత మనం డిస్కస్ చేయబోయే ఫంక్షన్ కాట్ ఇన్వర్స్ x.